ఇండియాస్ బిగ్గెస్ట్ ఏవియేషన్ డిజాస్టర్. ఈరోజు ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ డ్రీమ్ లైనర్ మధ్యాహ్నం 1:38కి అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కి బయలుదేరింది. విమానంలో మొత్తం 242 మంది ఉండగా 217 మంది పెద్దోళ్ళు, 11 మంది పిల్లలు, 2 శిశువులు ఉన్నారు. వారిలో 169 మంది ఇండియన్స్, 53 బ్రిటిష్ పౌరులు మరియు పోర్చుగీస్ వాళ్ళు 7, ఒక కెనడియన్ పౌరుడు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే మేడే మేడే అని సంకేతం పంపించింది. ఫ్లైట్ రేడెడ్ 24 ప్రకారం విమానం 625 625 అడుగుల ఎత్తులో ఉండగానే సిగ్నల్స్ ఆగిపోయాయి. ల్యాండింగ్ గేర్ సమస్య కారణమే ఉందని భావిస్తున్నారు. ఇది టేకాఫ్ సమయంలో గేర్ పూర్తిగా పడకపోవడం వల్ల జరిగే ప్రమాదంగా అనుకుంటున్నారు, కానీ ఇంకా పూర్తిగా దర్యాప్తు జరగలేదు. బ్లాక్ బాక్స్ తెలుసు కదా మీకు, ఇది ఇవాళ రేపో అన్నింటినీ బయట పెడుతుంది. ఈ బ్లాక్ బాక్స్ లో 2 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి, ఒకటి CVR అండ్ FDR అని. CVR అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇది పైలట్లు మరియు కో పైలట్ మధ్య డిస్కషన్స్ ని, విమానంలో జరిగే ఇతర శబ్దాలని లైక్ అలారమ్స్, నాయిస్లు ఏమైనా ఉంటాయి కదా, వాటన్నిటిని రికార్డ్ చేస్తుంది. ఇది లాస్ట్ 2 hours డేటాని స్టోర్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి FDR, ఫ్లైట్ డేటా రికార్డర్. అంటే విమానం ఎలా పనిచేస్తుంది అన్న డేటాను ఇది రికార్డ్ చేస్తుంది. లైక్ స్పీడ్, ఆల్టిట్యూడ్, ఇంజన్ ఫంక్షన్, రూట్, బ్రేకింగ్, టెంపరేచర్ వంటి వాటిని డిఫరెంట్ ఫ్లైట్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఇది రికార్డ్ చేస్తుంది. ఇది పేరుకు బ్లాక్ బాక్స్ అయినా కూడా ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించిన విచారణను బోయింగ్, GE ఏరోస్పేస్, DGCA మరియు సంబంధిత సంస్థలు ప్రారంభించాయి. ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ లోని మెఘానీ నగర్ ప్రాంతానికి దగ్గరలో క్రాష్ అయింది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక మెడికల్ కాలేజ్ మీద ఇది ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఆ మెడికల్ కాలేజ్ పేరు BJ మెడికల్ కాలేజ్. అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఉండే హాస్టల్స్ మీద పడిపోయింది. అందరూ స్టూడెంట్స్, పాప మెడికల్ స్టూడెంట్స్ 20 మంది మెడికల్ దాదాపు చనిపోయారని చెప్పేసి ఇప్పటివరకు అంచనా. చాలా మందికి ఇంజరీస్ కూడా అయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 204 డెడ్ బాడీస్ ని వెలికి తీశారు. వెంటనే అత్యవసర బృందాలైన NDRF, CASF, స్థానిక పోలీసులు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఆల్రెడీ అక్కడి ప్లేస్ కి చేరుకుని సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో మొదట్లో సర్వీసెస్ ఆపేశారు, కానీ ఇప్పుడు రీస్టార్ట్ చేశారంట. చనిపోయిన వారు దాదాపు 204 మంది పూర్తిగా కాలిపోయి ఉన్నందున గుర్తుపట్టడానికి DNA పరీక్షల కోసం కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ DNA పరీక్షలు ఎందుకంటే విమానంలో యూజ్ చేసే ఫ్యూయల్ ఉంటుంది కదా, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అండ్ క్వాంటిటీ కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది. సో ఈ యాక్సిడెంట్ అవ్వగానే పూర్తిగా కాలిపోవడంతో ఆ డెడ్ బాడీస్ బాగా కలగలిసిపోతాయి. అప్పుడు ఎవరి డెడ్ బాడీ ఏంటో గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. అందుకే ఆ బాడీ ఎవరిది తెలుసుకోవడానికి, వాళ్ళ రిలేటివ్స్ కి తేల్చి చెప్పడానికి, వాళ్ళ అంత్యక్రియలు, వాళ్ళ ఆఖరి అంత్యక్రియల కోసం సరైన వ్యక్తిని గుర్తించడానికి DNA టెస్ట్లు అనేవి చేస్తారండి. ఇది చాలా ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఇది డెడ్ బాడీని సరిగ్గా గుర్తించడానికి ఉపయోగపడే ఒక సైంటిఫిక్ విధానం. వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు గత్విక్ అహ్మదాబాద్లో హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ యాక్సిడెంట్ లో ఒక అద్భుతం జరిగింది. యాక్చువల్లీ రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది ఒక వండర్. ఫ్లైట్ లోంచి దూకిన తర్వాత కూడా అతనికి ఏమీ అవ్వలేదు, జస్ట్ హెడ్ కి మైనర్ ఇంజురీస్ అయ్యాయి. అతని డీటెయిల్స్ చూద్దాము. సో ఇది అతని టికెట్ డీటెయిల్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ సీట్ నెంబర్ వచ్చేసి 11A, క్లాస్ ఎకానమీ. విమానం నెంబర్ వచ్చేసి సేమ్ ఇదే విమానం నెంబర్ AI-171. ఇది ఇవాళ డేటా చూపిస్తుంది 12th June. డిపార్చర్ టైం 1:10 PM IST. వెళ్లాల్సింది లండన్ గత్విక్ LGW. అతను ఎలా బయటపడ్డాడంటే, ఎమర్జెన్సీ డోర్ అనేది విమానంలో ప్రమాదం జరిగితే ప్రయాణికులు బయటకు త్వరగా వెళ్లేందుకు ఉపయోగించే ఒక డోర్, ఒక స్పెషల్ డోర్. ఈ ఎమర్జెన్సీ డోర్లకు దగ్గరగా కూర్చున్న సీట్లలో ఉన్న వాళ్ళకు వాళ్ళు ముందే స్టాఫ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు, ఎలా తీయాలి, ఏం చేయాలని చెప్పేసి. అవసరమైతే వాళ్ళే డోర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ 11A సీట్ అనేది ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు పక్కనే, జస్ట్ ఈ ఇక్కడ సీట్ అయితే ఇక్కడే డోర్ ఉంటుంది. ఇక్కడే ఫ్లైట్ లోని సీటింగ్ మ్యాప్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రమేష్ అనే వ్యక్తి కూడా ఇలాగే డోర్ నుంచి బయటికి దూకేసి ఉంటాడు. ఏది ఏమైనా ఇతను ఒక మృత్యుంజయుడయ్యాడు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని మీరు ఈ వీడియోలో చూడొచ్చు. प्लेन फाट्यो